శ్రీకృష్ణుడు ఏ సంవత్సరం ఏ సమయానికి జన్మించాడో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అంటేనే ముందుగా ఆయన అష్టభార్యలు, 16,000 మంది గోపికలు, శ్రీకృష్ణుడి చిలిపి పనులు గుర్తుకొస్తాయి. అలాగే శ్రీకృష్ణుడిని శృంగార రూపంగా భావిస్తారు. ఏ అవతార పురుషునికి లేనంతమంది భార్యలు శ్రీకృష్ణుని సొంతం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయంలో జన్మించాడు, ఆయన జీవితంలో ఎంతమందిని సంహరించాడు, ఆయన విద్యాభ్యాసం ఏ వయసులో జరిగింది, ఆయనను ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు, ఆయన జీవిత చరిత్రలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు 5,255 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 18/7/3228 BC. మాసం శ్రావణ మాసం. తిథి అష్టమి. నక్షత్రం రోహిణి. వారం బుధవారం. సమయం సరిగ్గా 12 గంటలు అర్ధరాత్రి. జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. నిర్యాణం క్రీస్తు పూర్వం 18/2/3102. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుడు తను చాలించడం జరిగింది. కురుక్షేత్రం క్రీస్తు పూర్వం 18/12/3139 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25/12/3139 ముగిసింది. క్రీస్తు పూర్వం 21/12/3139 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యింది. భీష్ముడు క్రీస్తు పూర్వం 2 ఫిబ్రవరి 3138 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచాడు. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాథ్, మహారాష్ట్రలో విఠల, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో ద్వారకాధీశుడు మరియు రామ్చోడ్, ఉడిపి కర్ణాటకలో కృష్ణ. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మధుర. భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింగ, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారిలో చానుర, కంసుడు, శిశుపాలుడు మరియు దంతవక్ర ఉన్నారు. వీరిలో శిశుపాలుడు, దంతవక్ర తన మేనత్త కొడుకులు. శ్రీకృష్ణుని జీవితం తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతోనే కొనసాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుడు 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారాల్సి వచ్చింది. అయితే ముఖ్యంగా గోకులం నుంచి బృందావనానికి మారడానికి ప్రధాన కారణం జరాసంధుడు. 14 నుంచి 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. తన సొంత మేనమామ కంసుణ్ణి 14 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలోనే మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు శ్రీకృష్ణుడు. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను సింధురాజు నుంచి ముప్పు ఉన్నందున మధుర నుంచి ద్వారకకు వలస వెళ్ళవలసి వచ్చింది శ్రీకృష్ణుడు.
వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జరాసంధుడిని గోమంతక కొండ వద్ద ఓడించాడు శ్రీకృష్ణుడు.